అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వీళ్ళు 5 మంది. వీళ్ళు ఎవరెవరు అంటే అంకాల సీను, గంగపాళెం విలేజ్, కప్పల పవన్, గంగపాళెం, కప్పల భవానీ శంకర్, అలాగే బండారు శ్రీహరి, గుంజు గోపి. వీళ్ళు 2 వీలర్స్ని దొంగతనాలు చేస్తున్నారు. దాదాపు ఈరోజు మనం 17 2 వీలర్స్ని దాదాపు 15 లక్షల రూపాయలు విలువైనటువంటి వెహికల్స్ని మనం రికవరీ చేసాం. పోలీసులు రికవరీ చేశారు, దర్శి పోలీసులు. ఇదేంటంటే వీళ్ళు దర్శి ఏరియా, గుంటూరు, పల్నాడు, బాపట్ల ఏరియా, కనిగిరి, పొదులు ఏరియాల్లో వీళ్ళు 2 వీలర్స్ని దొంగతనం చేయటం, వీటిని వేరే వాళ్ళకి అమ్మడం, అలాగే జల్సాల కోసం డబ్బుల కోసం, జల్సాలు చేయడానికి డబ్బుల కోసం వీళ్ళు ఈ దొంగతనాలు చేస్తున్నారు. బైకులు కూడా వీళ్ళందరినీ కూడా ఈరోజు దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ అండ్ రామారావు ఆధ్వర్యంలో మురళి వాళ్ళ టీం, సబ్ ఇన్స్పెక్టర్ మురళి అండ్ టీం అంతా కూడా వీళ్ళని ఈరోజు పట్టుకున్నారు. దాదాపు 17 వెహికల్స్ మనకు రికవర్ అయ్యాయి. ఆ వెహికల్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎవరెవరు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంకొక కేసులో త్రిపురాంతకం సిఐ గారు వాళ్ళ టీంతో ఒక 3 వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి, అలాగే అక్కడ ఉన్నటువంటి మోటార్స్ అన్ని దొంగతనం చేసి రైతులకు బాగా నష్టం కలిగించేటువంటి గ్యాంగ్ ఇది. వీళ్ళని ఈరోజు మనం పట్టుకుంటే వీళ్ళు గాంజాయితో రైల్వే స్టేషన్ ఏరియాలో గాంజాయితో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. వినుకొండ రైల్వే స్టేషన్లోంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముదామని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారు. యాక్చువల్గా వీళ్ళని వెరిఫై చేస్తే వీళ్ళ ప్రీవియస్ రికార్డ్ అంతా కూడా మేము వెరిఫై చేయడం జరిగింది. చేస్తే ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టినటువంటి చరిత్ర ఉంది వీళ్ళకి. దాదాపు ఒక అతనికైతే 13 ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టినటువంటి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనము ఈ కాపర్ను కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ గ్యాంగు ముఖ్యంగా దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లో త్రిపురాంతకం, అలాగే తాళ్ళూరు, ముండ్లమూరు, దొనకొండ ఈ ఏరియాల్లో రైతులకు ఉన్నటువంటి మోటార్లని, స్టార్టర్లని పగలగొట్టడం, అలాగే ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు, పెద్ద ట్రాన్స్ఫార్మర్లు ఏముంటాయో వాటిని పగలగొట్టి కాపర్ని తీసుకెళ్ళి అమ్మేయటం ఇవన్నీ జరుగుతుంటాయి. వీళ్ళందరినీ కూడా ఈ గ్యాంగులను కూడా ఐడెంటిఫై చేసాం మనం. ఈ గ్యాంగుల్ని త్రిపురాంతకం సిఐ గారు వాళ్ళ టీము పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా నా తరఫున అభినందనలు. థ్యాంక్ యూ.